ముందుగా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ ఎస్ఎస్ పవర్ ఆఫ్ వర్డ్స్. అలాగే 15% కంటే ఎక్కువ డిస్కౌంట్ ప్రోడక్ట్స్ను షాపింగ్ చేసినా సరే ఆఫర్స్ దొరకక టైం వేస్ట్ చేసుకుంటున్నారా? అయితే వెంటనే మన టెలిగ్రామ్ ఛానల్ను జాయిన్ అవ్వండి. బెస్ట్ డిస్కౌంట్ ఆన్ ప్రోడక్ట్స్ను మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ మరియు కమెంట్లో పిన్ చేస్తాను. మంచి డిస్కౌంట్ ఆఫర్స్ను మిస్ అవ్వకండి. వెంటనే జాయిన్ అవ్వండి. అభిమానం అప్పు లాంటిది, దానిని ఎప్పుడూ చెల్లిస్తూనే ఉండాలి. గౌరవం సంపద లాంటిది, దానిని ఎప్పుడూ సంపాదిస్తూనే ఉండాలి. భరించగలం అన్నంతకాలమే బాధ అయినా, బాధ్యత అయినా, బంధమైనా. శక్తిని మించితే ఏదైనా ఒక్కటే వదిలేయడానికి. ఆశ మనిషిని బ్రతికిస్తుంది, ఇష్టం మనిషితో ఏదైనా చేయిస్తుంది, కానీ అవసరం మనిషికి అన్నీ నేర్పిస్తుంది. కొందరి పొగడ్తలు నీ స్థాయిని పెంచేస్తే మరికొందరి పొగడ్తలు నిన్ను నిలువున ముంచేస్తాయి. జాగ్రత్త. తృప్తి అనేది ప్రయత్నంలో తప్ప విజయం ద్వారా లభించదు. పూర్తి ప్రయత్నమే సంపూర్ణ విజయం. తాళంతో పాటు తాళం చెవి కూడా తయారవుతుంది. అలాగే సమస్యతో పాటు పరిష్కారం కూడా ఖచ్చితంగా ఉంటుంది. దానిని మనం కనుక్కోవడమే ఆలస్యం. మనం ఒకరికి నచ్చాలని రూల్ ఏమీ లేదు. నచ్చకపోయినా నష్టమూ లేదు. ఎవరి కోసమో మన వ్యక్తిత్వాన్ని చంపుకొని బ్రతకాల్సిన అవసరం అస్సలు లేదు. పేరుకి అందరూ బంధువులే, కానీ సమయం వచ్చేటప్పుడే తెలుస్తుంది ఎవరు బంధువులో, ఎవరు రాబంధువులో, ఎవరు ఆత్మబంధువులో. చెయ్యి జారితే కంటి అద్దాలు పగిలిపోతాయని ఎంతో జాగ్రత్తగా ఉండే మనం, మాట జారితే మనసు విరిగిపోతుందని మాత్రం తెలుసుకోలేకపోతున్నాం. స్వచ్ఛమైన బంగారం కూడా ఒక పరిపూర్ణమైన ఆకారం పొందాలంటే కాలక తప్పదు, కరగక తప్పదు, నలగక తప్పదు, దెబ్బలు తప్పవు. మనిషి కూడా జీవితంలో ఒక స్థానం పొందాలంటే రకరకాల బాధలు తప్పవు. సంపాదనను పెంచుకోవచ్చు, కానీ కోరికలను కాదు. కోరికలకు అంతం ఉండదు. ఎవరి కోసమో నిన్ను నువ్వు మార్చుకోనవసరం లేదు, కానీ నీ కోసం అన్నింటినీ మార్చుకున్న మనిషిని మాత్రం జీవితంలో పోగొట్టుకోకు. తీపిగా మాట్లాడి మోసం చేసేవారిని అందరూ ప్రేమిస్తారు. కఠినంగా మాట్లాడి నిజాయితీగా ఉండేవారిని అందరూ ద్వేషిస్తారు. ఇదే సమాజం తీరు. తెలియక తప్పు చేస్తే అమాయకుడు, తెలిసి తప్పు చేస్తే మూర్ఖుడు. అమాయకుడిని మార్చొచ్చు, కానీ మూర్ఖుణ్ణి మార్చలేం. డబ్బులు ఉన్నవారి వెనుక మనుషులు తోడుగా ఉంటే, మంచి గుణం ఉన్న వారి వెనుక దేవుడు తోడుగా ఉంటాడు. కలిగిన వారికి కష్టం వస్తే ఊరందరూ చుట్టాలే, లేనివాడికి కష్టం వస్తే అయినవాడు కూడా పలకరించడు. ఏది ఒప్పో ఏది తప్పో అంతరాత్మ చెబుతూనే ఉంటుంది. తెలియదనడం ఒట్టి వంచన. పొగడ్త కంటే విమర్శే విలువైనది. కళ్ళకి కమ్మిన దర్పపు పొరలను తొలగించి మన లోపాన్ని తెలుసుకునే అవకాశం కలిగిస్తుంది. మీ నడక నలుగురికి బాట అవ్వాలి. మీ మాట మంచిదవ్వాలి. మీ చేయి 10 మందికి సహాయపడాలి. మీకై చరిత్రలో ఒక పేజీ లిఖించబడాలి. ఇన్ని చేసినా మీరు ఎప్పుడూ గర్వం లేకుండా నిలబడాలి. ఆత్మవిశ్వాసం మితిమీరితే అహంకారమైన అవుతుంది, లేక అజ్ఞానమైన అవుతుంది. కష్టమైన సుఖమైన పంచుకునే వ్యక్తి మనకు తోడుగా ఉంటే అంతకన్నా విలువైన బహుమతి ఇంకోటి లేదు. నువ్వు ఉన్నా లేకపోయినా కాలం ఆగదు. నువ్వు ఉన్నప్పుడు నీలో మంచిని బ్రతికించు. నువ్వు లేకపోయినా కాలం నిన్ను మరవని విధంగా జీవించు. ఆకులు తిన్న మేకలు కొండలెక్కుతున్నాయి, మేకలు తిన్న మనుషులు మంచమెక్కుతున్నారు. ఇల్లు కట్టేటప్పుడు ఎవ్వరూ సహాయం చేయరు, కానీ గృహప్రవేశానికి అందరూ అవసరం లేకున్నా కానుకలు తెస్తారు. కులంలో ఏముంది? గుణం ఉండాలి కానీ. మతంలో ఏముంది? మానవత్వం ఉండాలి కానీ. రూపంలో ఏముంది? అందమైన మనసు ఉండాలి కానీ. బంధంలో ఏముంది? మన అన్న ఆలోచన ఉండాలి కానీ. మితిమీరిన కోరికలు కలిగిన వానికి మతి చెడుతుంది. బ్రతుకు ముళ్ళుగా ఉంటే ఆలోచన పువ్వులా ఉండాలి. చెయ్యవలసిన పని ఆలస్యంగా చేయడం అమాయకత్వం, కానీ చెయ్యకూడని పని ముందుగానే చేయడం మూర్ఖత్వం. ఒకరి కష్టం మీద బ్రతకకుండా తమ రెక్కల కష్టాన్ని నమ్ముకొని బ్రతికే వారికి జీవితంలో ఎవరి ముందు తల దించుకోవాల్సిన అవసరమే ఉండదు. ఒక రహస్యాన్ని మగవాడు ఒక చెవితో విని రెండో చెవితో వదిలేస్తాడు. ఆడవాళ్ళు 2 చెవులతో విని నోటితో వదిలేస్తారు.